బ్రేకింగ్ అప్డేట్. మంత్రివర్గంలో ఛాన్స్ దక్కకపోవడంతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు నిరాశకు గురయ్యారు. మంత్రివర్గ విస్తరణలో కవ్వంపల్లి పేరు వినపడకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి క్యాంప్ కార్యాలయంలో ఆయన అనుచరులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలోనూ కాబోయే మంత్రి అంటూ శుభాకాంక్షలతో పోస్టులు పెట్టారు. అయితే చివరకు ఆయన పేరు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్లూరి లక్ష్మణ్ కి మంత్రి పదవి రావడంతో ఆ విప్ పదవిని కవ్వంపల్లికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అనుచరులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కవ్వంపల్లికి మంత్రి పదవి వస్తుందంటూ నిన్న సాయంత్రం నుంచి మానకొండూరు నియోజకవర్గంలో కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి సంబరాలు కూడా నిర్వహించారు. మంత్రిగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఎల్లుండి ఆయన పుట్టినరోజు ఉన్నాయి. దీంతో మంత్రిగా తన పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు డిజైన్ చేసుకొని ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ టపాసులు పేల్చి ఆనందం కూడా వ్యక్తం చేశారు. మంత్రి కవ్వంపల్లికి జైజైలంటూ, కాంగ్రెస్ కు జైజైలంటూ నిన్న సంబరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ రాత్రి పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తూ దాంట్లో వెళ్ళినటువంటి ఆ ఆరుగురిలో కవ్వంపల్లి కూడా ఒకరు. ఆయనకు మంత్రి పదవి వస్తుందనేటువంటి ఉద్దేశంతో నిన్నంతా కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ రోజు నిరాశ ఎదురైంది. దీంతో ఖచ్చితంగా కవ్వంపల్లికి క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలనేటువంటి ఒక కోరికనైతే వాళ్ళు వెలువరిస్తున్నారు. నిరాశలో ఉన్నటువంటి కవ్వంపల్లి అనుచరులంతా కూడా ఈ రోజు హైదరాబాద్ లో తనని కలిసేందుకు వెళ్తున్నారు. తనకి ఖచ్చితంగా విప్పు లేదనంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా చైర్మన్ పదవి అయినా ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అధిష్టానం వారి డిమాండ్ ని పరిశీలిస్తుందా లేదా చూడాలి. నిజానికి కవ్వంపల్లికి మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఆశతో దాదాపు ఈ రోజు ఉదయం వరకు కూడా వారి సంబరాలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి మొదలు ఈ రోజు ఉదయం వరకు కూడా తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. ఫ్లెక్సీలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఒకసారిగా పేర్లు మారిపోయాయనేటువంటి విషయం వారిని అయితే అసంతృప్తికి గురి చేసింది, నిరాశకు గురి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కవ్వంపల్లికి క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి ఏదో ఒక పదవిని ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే చేస్తారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.